అందరూ ఊహించిందే జరిగింది. అఖండ 2 వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వల్ల, క్వాలిటీ సినిమా ఇవ్వాలన్న ఆలోచన వల్ల సినిమాని వాయిదా వేయాల్సి వస్తుందని నిర్మాత ప్రకటించేశారు. అఖండ 2 వాయిదా వల్ల ఓజీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేసినట్లయింది. ఎందుకంటే ఈ దసరాకి సోలో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు. అసలే ఫుల్ హైపు, ఆపై దసరా, ఇక ఓజీ నాపేదెవరు? ఓజీ అడ్వాంటేజ్ సంగతి అటుంచితే ఇప్పుడు అఖండ 2కి సరైన రిలీజ్ డేట్ ఏంటన్నది పెద్ద ప్రశ్న. సెప్టెంబర్ మిస్ అయింది కాబట్టి మహా అయితే నవంబర్, డిసెంబర్లో రావచ్చు. డిసెంబర్ 5న రాజాసాబ్ రావాలి. అది కాస్త సంక్రాంతికి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేట్ అఖండ 2 కోసం ఎదురు చూస్తోంది. అయితే బాలయ్యకు సంక్రాంతిపై గురుంది. సంక్రాంతికి విడుదలైన బాలయ్య సినిమాలన్నీ దాదాపుగా హిట్టే. పైగా అఖండ 2కి విపరీతమైన హైప్ ఉంది. ఇలాంటి సినిమా సంక్రాంతికి పడితే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. అయితే సంక్రాంతికి రావాలంటే కొన్ని సమీకరణలు కుదరాలి. ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్లే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేస్తున్నారు. అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్ అయితే తప్ప రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రాదు. అఖండ 2 ఓటీటీ డీల్ పై నిర్మాత భారీ ఆశలే పెట్టుకున్నారు. ఎందుకంటే బడ్జెట్ పరంగా చాలా కాస్ట్లీ సినిమా ఇది. దాన్ని రాబట్టుకోవాలంటే ఓటీటీ రూపంలో మంచి బేరం సెట్ అవ్వాల్సిందే. మంచి రేట్కి ఇచ్చినప్పుడు ఓటీటీ వాళ్ళు చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేయడం తప్ప మరో మార్గం ఉండదు. కాబట్టి ఓటీటీ డీల్ ఓకే అయిన తర్వాతే అఖండ 2 రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది. మార్కెట్ వర్గాలు మాత్రం అఖండ 2 డిసెంబర్లో విడుదలైతే బెటర్ అని అంటున్నాయి. ఎందుకంటే డిసెంబర్లో మిగిలిన సినిమాలతో పెద్దగా పోటీ లేదు. సంక్రాంతి బరిలో దిగి 2-3 సినిమాలతో పోటీ పడటం కంటే సోలో రిలీజ్ డేట్ చూసుకొని రావడమే కలెక్షన్ల పరంగా బెటర్ అన్నది ట్రేడ్ వర్గాల లాజిక్.